కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ప్రమిళ సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను జిల్లా కలెక్టర్ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్లోని పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహతీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు 3 రంగుల ముచ్చటైనటువంటి బెలూన్స్ ను ఎగరవేస్తున్నారు. కాషాయం త్యాగానికి గుర్తయితే, తెలుగు శాంతికి చిహ్నమైతే ఆకుపచ్చ. ప్రియమైన సోదరమణులారా, 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, విద్యార్థులకు, ప్రెస్ మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది. భారతదేశం స్వాతంత్ర్య కోసం పోరాటం చేసిన అమరవీరులకు, రాజ్యాంగం వ్యక్తులకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాను. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజుల పని చేసిన జిల్లాలోని 16,565 మంది ఉపాధి హామీ కూలీలను ఇప్పటి వరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద గుర్తించి గ్రామ సభలలో ఆమోదించడం జరిగింది. గ్రామ సభ ఆమోదము పొందిన వారికి 6,000 రూపాయలు చొప్పున 2 విడతలుగా చెల్లించడం జరుగుతుంది. రైతు భరోసా అన్నం పెట్టే రైతునని ఆదుకోనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అందిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని నేటి నుంచి అందచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి అయింది. మన జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం, కార్డులలో మార్పులు చేర్పులు కోసం సుమారు 40,000 మంది పైగా దరఖాస్తును చేసుకున్నారు. ఈ దరఖాస్తులను అధికారులు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించగా జిల్లాలో దాదాపు 2,10,000 మంది ఇందిరమ్మ ఇండ్లు కోసం దరఖాస్తులను చేసుకున్నారు. ఈ దరఖాస్తులను అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం నిబంధనలు ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం అమలు. ఈ పథకం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలు రాష్ట్ర నలుమూలలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత
మనందరి బాధ్యత. రోడ్